శ్రీమాత్రే నమ. జయ గురు దత్తాత్రేయ నమ. ఈ వీడియోలో మనం మార్చి 24వ తారీఖు నుండి 30వ తారీఖు మధ్యలో తులారాశికి జరగబోయే వార ఫలాలు ఏ విధంగా ఉండబోతున్నాయి అన్న విషయాన్ని మనం ఈ వీడియోలో చర్చిద్దాం. తులారాశికి ప్రస్తుత రాశ్యాధిపతిగా ఉన్నటువంటి శుక్రుడు, సప్తమాధిపతి కుజుడు పంచమ స్థానంలో సంచరించడం జరుగుతోంది. అలాగే సప్తమ స్థానం అందు ఉన్నటువంటి గురుగ్రహం భరణి నక్షత్రం మీద సంచరించడం జరుగుతుంది. అంటే మొత్తం మీద ఈ వారం శుక్రుడు అత్యంత బలవంతుడై ఉండడం జరిగింది. ఆ కారణం వల్ల తులారాశి వారికి రాశ్యాధిపతి శుక్రుడు బలంగా ఉండడం వల్ల ఈ వారంలో చేపట్టిన ప్రతి కార్యక్రమం విజయవంతం అవుతుంది. ముఖ్యంగా ఎవరైతే మీడియా, సినిమా, టీవీ రంగంలో ఉన్నారో వాళ్ళకి మంచి అవకాశాలు, వాళ్ళలో ఉన్నటువంటి ప్రతిభకు తగిన గుర్తింపు రావడం జరుగుతూ ఉంటుంది. ముఖ్యంగా పంచమ స్థానం అన్నది ప్రేమ సంబంధించినది. ఆత్మీయుల్ని కలుసుకోవడం, ఇష్టమైన వారిని సంప్రదించడం, ఒక విధంగా పూర్వపుణ్యం అనుకుందాం. జాతకుడు తన హాబీసు ఇవన్నీ కూడా పంచమ స్థానంలో మనకి తెలుస్తూ ఉంటాయి. అటువంటి శుక్రుడు పంచమ స్థానంలో ఉంటూ సప్తమం ఏం చెప్తుంది? సప్తమాధిపతిగా ఉన్నటువంటి వివాహ బంధాన్ని, పరిచయాల్ని, ఎఫైర్ని, మనం ఎవరితో అయితే డీలింగ్స్ పెట్టుకుంటామో వాళ్ళందరి గురించి కూడా సప్తమ స్థానం చెప్తుంది. కొన్ని సందర్భాల్లో విదేశ వ్యవహారాలు, విదేశ ప్రయాణాలు, ఉద్యోగ సంబంధించిన విషయాలు కూడా చెప్తుంటుంది. బట్ ఏదైనా ముఖ్యంగా పెళ్ళి సంబంధించింది. అటువంటి రాశ్యాధిపతి, సప్తమాధిపతి కలిసి పంచమంలో సంచరించడం అన్నది ప్రేమ వివాహం చేసుకున్న వాళ్ళకి ఇది చాలా అనుకూలమైనటువంటి సమయం. అంటే ఇంచుమించుగా శుక్రుడు మనకి నెలాఖరు వరకు కుంభరాశిలో సంచరిస్తూ కుజగ్రహంతో కలిసి ఉండడం వల్ల కొంతవరకు మీకు పరస్పరం ఇష్టపడి వివాహం చేసుకున్న వాళ్ళకి ఇది అనుకూలిస్తుంది. అయితే శనిగ్రహం కూడా అక్కడ ఉండడం వల్ల ఏదో ఒక ఇంటర్ క్యాస్ట్ మ్యారేజ్ లాంటిదో, ఏజ్ డిఫరెన్స్ ఉన్నటువంటిదో, లేదంటే ఏదన్నా ఆల్రెడీ వివాహం జరిగి ఉన్న వాళ్ళు వేరే పునర్వివాహం చేసుకోవడం, ఇటువంటిది ఏదో ఒక మైనస్ ఉండే అవకాశం ఉంది. బట్ ఏదైనా ఇది జరిగే సూచనలు ఉన్నాయి కాబట్టి వాళ్ళ స్థాయిని బట్టి, జాతకంలో ఉండే యోగాలను బట్టి వివాహ విషయంలో ఒక నిర్ణయానికి రావడం కానీ, వివాహం జరగడం కానీ జరిగే అవకాశాలు ఉన్నాయి. ఇక ముఖ్యంగా ఏదైనా వివాహ వేడుకలో కానీ, ఏదైనా ఫంక్షన్లో కానీ పరిచయమైనటువంటి స్త్రీ మీకు ఈ సమయంలో పరిచయం అవ్వడం, అదే అమ్మాయిలైతే అబ్బాయి పరిచయం అవ్వడం, వాళ్ళు కొంతకాలం పాటు కలిసి జీవించాలనుకోవడం కానీ, పరస్పరం ఒక అంగీకారానికి వచ్చి ఏదైనా ఒక సంబంధం పెట్టుకోవడం కానీ జరిగే అవకాశం ఉన్నది. సో అది మంచిగానే ఉంటుంది. బట్ ఏదైనప్పుడు కూడా ఈ సమయంలో జరిగే ప్రేమ వివాహం కానీ, ఏదైనా ఎఫైర్ కానీ, పరిచయం కానీ అది టెంపరీగానే ఉంటుంది తప్ప అది శాశ్వతంగా బంధంగా ఉండే అవకాశాలు చాలా తక్కువగా ఉండడం జరుగుతూ ఉంటుంది. సో ఈ కారణం వల్ల ఏదైనా లాంగ్ టర్మ్ బంధం పెట్టుకునే వాళ్ళు 1-2 సార్లు జాగ్రత్తగా ఆలోచించి నిర్ణయం తీసుకుంటే మంచిది. ఇక ముఖ్యంగా బుధుడు 6వ స్థానంలో సంచరిస్తూ లాభాధిపతి రవితో కలిసి విద్యాయోగం ఏర్పడడం వల్ల, రాహు కూడా అక్కడ ఉండడం వల్ల దగ్గర బంధువులతో విరోధాలు ఏర్పడడం జరుగుతూ ఉంటుంది. అలాగే మీ యొక్క ధనం ఏదో విధంగా నష్టపోవడం కూడా జరుగుతూ ఉంటుంది. లేదంటే అనవసర విషయాలుగా ఎవరికైనా ఇన్వెస్ట్ చేయడం కానీ, ఎవరికైనా రుణం ఇస్తే రాకపోవడం కానీ జరిగే అవకాశం ఉంది. బట్ మనకి 25వ తారీఖున బుధుడు సప్తమ స్థానంలోకి రావడం జరుగుతూ ఉంటుంది. అంటే ఒక విధంగా భాగ్యాధిపతి సప్తమ స్థానంలోకి రావడం, వ్యయాధిపతిగా ఉన్నటువంటి బుధుడు సప్తమంలోకి వచ్చి గురువుతో కలిసి ఉండడం వలన వివాహ ప్రయత్నాలు కొంతవరకు వేగవంతం అయినట్టే అయి వాయిదా పడే సూచనలు ఉన్నాయి. కాబట్టి గట్టి ప్రయత్నం చేస్తే తప్ప, అంటే సాంప్రదాయబద్ధంగా వివాహానికి వెళ్తున్న వాళ్ళు, వివాహ సంబంధాల కొరకు ఎదురు చూస్తున్న వాళ్ళు ఖచ్చితంగా ఏదో ఒక నిర్ణయం ఈ వారంలో తీసుకుంటే అది కొంతవరకు అనుకూలించే సమయం ఉన్నది. 2 శుభగ్రహాలు సప్తమ స్థానంలో సంచరించడం అన్నది జాతకుడికి వివాహ విషయంలో అనుకూలత ఏర్పడడం, అదనపు ఆదాయం కొరకు వృత్తిలో ఏమైనా చేసే మార్పులు కూడా ఈ సమయంలో
అనుకూలించే అవకాశాలు కూడా చాలా పుష్కలంగా ఉన్నాయి. మరి బుధుడు మరి ఏప్రిల్ 2వ తారీఖున వక్రించి ఉండడం వల్ల ఏంటంటే, గతంలో మనం ఏదైనా వివాహ ప్రయత్నం చేసి ఉండి అది ఆగిపోయి ఉంటే తిరిగి మనం ప్రయత్నం చేయడం వల్ల మరి తిరిగి ఆ వివాహం కుదిరే అవకాశాలు కూడా ఉన్నాయి. సో ఏదైనా మొత్తం ఈ వారం అంతా కూడా ఈ జాతకులకి ప్రేమ, వివాహం ఈ విషయాలు ఎక్కువగా గోచరిస్తున్నాయి. అలాగే బంధువులతో విరోధాలు, ప్రభుత్వాధికారులతో సమస్యలు, ఏదైనా ఒక చికాకులో అనవసర ఇన్వాల్వ్మెంట్ ద్వారా నష్టపోవడం జరిగే సూచనలు ఉన్నాయి. అలాగే ఇతరులని నమ్మడం వల్ల ధనం పోగొట్టుకునే అవకాశం కూడా ఉంది. కాబట్టి సాధ్యమైనంత వరకు ఏదైనా ఆర్థిక విషయాల్లో జాగ్రత్తగా ఉండండి. ఏదైనా దీర్ఘకాలిక బంధం విషయంలో, అది పెళ్ళి ఎఫైర్ విషయంలో మాత్రం చాలా జాగ్రత్తగా నిర్ణయం తీసుకుంటే తప్ప లేదంటే ఏదో విధంగా తర్వాత అది నష్టపోవడం కానీ ఇబ్బంది కలగడం కానీ జరిగే అవకాశం ఉంది. ఈ నెల ఇంచుమించుగా మనకి 30వ తారీఖుతో మార్చి నెల ఎండింగ్ అవటం, అలాగే మరి మనకి ఏప్రిల్ 9వ తారీఖున ఉగాది రావడం జరుగుతుంది. సో అలాగే మనకి శ్రీరామనవమి కూడా ఏప్రిల్ నెలలో రావడం జరుగుతుంటుంది. అంటే ముఖ్యంగా ఏంటంటే ఈ ఏప్రిల్ నెల అంటే మే తర్వాత వివాహ ముహూర్తాలు చాలా వరకు లేకపోవడం వల్ల చాలా వరకు వివాహ విషయంలో తొందరపడడం జరుగుతూ ఉంటుంది. మనకి సాధారణంగా దేవుడి కళ్యాణం జరిగిన తర్వాత వివాహం చేద్దామని కొంతమంది ఎదురు చూస్తుంటారు. సో అతి కొద్ది రోజులు మాత్రమే సమయం ఉండడం వల్ల ఎవరైతే చాలా కాలంగా వివాహ ప్రయత్నాలు చేస్తూ ఏదో విధంగా సంబంధాలు బాగా దగ్గరకు వచ్చి మిస్ అవ్వడం కానీ, ఈ అనేక కారణాల వల్ల మరి వివాహాలు ఆలస్యం అవడం జరుగుతుంది. మరి రాబోయే శ్రీరామనవమి ఖచ్చితంగా వధూవరులకి శీఘ్ర వివాహం జరగడానికి ఒక అనుకూలమైనటువంటి పరిహారం అనొచ్చు, ఒక పుణ్య కార్యక్రమం కూడా అవ్వచ్చు. ఎవరైతే వివాహం కొరకు ఎదురు చూస్తున్నారో వారి యొక్క తల్లిదండ్రులు వివాహ శ్రీరామనవమి యొక్క పట్టాభిషేకం రోజు అంటే సీతారామ కళ్యాణం రోజు సంపూర్ణంగా మరి ఆ కళ్యాణాన్ని చూడటం వల్ల, ఆ కళ్యాణంలో పాల్గొని సీతారాములకి వేసినటువంటి తలంబరాలు కొన్ని తీసుకొని మరి ఎవరికైతే వివాహం జరగవలసి ఉన్నదో వాళ్ళు విధి విధానంగా అమ్మవారిని అయ్యవారిని తలుచుకొని ఆ తలంబరాలు తల మీద ధరించడం వల్ల చాలా వరకు వివాహం మళ్ళా శ్రీరామనవమి వచ్చే లోపల 100% కొన్ని వేల మందికి ప్రత్యక్షంగా చూడడం జరిగింది. లేదు పేరెంట్స్ అవకాశం లేకపోతే స్వయంగా ఎవరికైతే వివాహం జరగాలో వాళ్ళు ఈ సీతారాముల కళ్యాణంలో పాల్గొని విధి విధానంగా ఆ తలంబరాలు తల మీద వేసుకోవడం వల్ల ఖచ్చితంగా వివాహం జరగడం జరుగుతుంది. అలాగే ఎవరైతే వైవాహిక జీవితంలో ఇబ్బందులు పడుతున్నారో, భార్యాభర్తల మధ్య సమస్యలు ఉన్నాయో అటువంటి వారు కూడా ఈ సీతారామ కళ్యాణం తిలకించడం వల్ల 100% వాళ్ళ యొక్క సమస్యలు కూడా పరిహారం అవడం జరుగుతూ ఉంటుంది. సో అలాగే ఏంటంటే మరి రేపు రాబోయే ఉగాది రోజు ప్రతి ఒక్కరూ కూడా విధి విధానంగా ఆ రోజు మరి ప్రత్యక్షంగా మీకు అవకాశం వస్తే ఎవరైనా పంచాంగం చదివినప్పుడు అది వినడం కానీ, లేదంటే మనకి టీవీలో మాధ్యాల్లో ఈ పంచాంగ శ్రవణం ఆ రోజు అంటే ఉగాది రోజు ఎవరు రాజు ఎవరు మంత్రి అనే విషయాలు చెప్తూ ఉంటారు. కాబట్టి అంటే ఉగాది రోజు పంచాంగ శ్రవణం మీరు వినడం వల్ల కంప్లీట్గా జాతకంలో ఉన్నటువంటి గ్రహ దోషాలు తొలగి ఆ గ్రహాలు మీకు అనుకూలంగా మారే అవకాశం ఉంది. కాబట్టి మనకి చాలా కాలంగా ఈ పంచాంగ శ్రవణం కంపల్సరీగా ఆచరించడం, ఆ విధంగా మరి మిత్రులకు కలుసుకోవడం కానీ, పెద్దవాళ్ళు సత్కరించడం కానీ ఆ రోజు చేయటం వల్ల ముఖ్యంగా మరి ఆ రోజు మీరు పంచాంగాన్ని ఖచ్చితంగా విని, అలాగే మీ పెద్దవాళ్ళకి మీ శ్రేయోభిలాషులకి వీలైనంత విధంగా మీరు ఆ రోజు కలుసుకొని బహుమతి రూపంలో ఇవ్వచ్చు, లేదంటే వాళ్ళకు ఒక నమస్కారం పెట్టడం వల్ల వాళ్ళ ఆశీర్వాదం తీసుకోవడం వల్ల 100% కూడా ఆర్థికపరమైన సమస్యలు తొలగుతాయి. గ్రహాలు మీకు ఆ సంవత్సరం అంతా కూడా అనుకూలంగా ఉండి మీ యొక్క విజయానికి కారణమవుతుంటాయి. సాధారణంగా మనం నవగ్రహాలని ఆరాధించడం వల్ల, నవగ్రహాల యొక్క విశేషాలు తెలుసుకోవడం వల్ల ప్రతి గ్రహం కూడా వాళ్ళ యొక్క జాతకుడికి అనుకూలంగా ప్రవర్తించే అవకాశం ఉంటుంది. సో ఏదైనా
మనం ఎంత నమ్మితే గ్రహాలు మనల్ని అంతగా లాభాన్ని ఐశ్వర్యాన్ని ఇవ్వడం జరుగుతుంటాయి. ఇది నమ్మకంతో కూడుకున్నది. కానీ మనం శాస్త్రాన్ని శాస్త్రానిగా నమ్మడం వల్ల ఖచ్చితంగా మంచి జరిగే అవకాశం ఉంది. స్వస్తి.